హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం చాలా సెన్సిటివ్ విషయం, కరెంట్ టాపిక్. సమంత గారిది, అలాగే కొండా సురేఖ గారిది. షీ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో ఎండోమెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏంటంటే మెదక్లో ఒక ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్కి కొండా సురేఖ గారు ఆ ఈవెంట్కి వెళ్ళారు. అదే ఈవెంట్కి రఘునందన్ రావు కూడా వచ్చాడు. అయితే ఆ ఈవెంట్లో రఘునందన్ రావు ఆమె మెడలో అక్కడ లోకల్గా రిప్రజెంట్ చేసే ఒక మాలని ఆమె మెడలో వేశారు. అయితే ఈ ఫోటో ఎలా ఉందంటే రఘునందన్ రావు గారు కొండా సురేఖ గారి మెడలో ఒక మాల వేస్తున్నట్టు. దానికి క్యాప్షన్ ఏముందంటే కళ్యాణ లక్ష్మి షారీ ముబారక్ యొక్క చెక్కులు పంపిణీ చేస్తున్నారని. దీనికి రఘునందన్ రావుకి కొండా సురేఖ గారికి లింక్ ఉన్నట్టుగా ఆన్లైన్లో బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఈ ట్రోల్స్కి కేటీఆర్ గారికి సంబంధం ఉంది. అలాగే ఒక ప్రెస్ మీట్లో ఆవిడ ఇలా చెప్పింది. ఆ వీడియోని ఇప్పుడు చూడండి. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా వైరల్ అయింది. దీనికి రియాక్షన్గా నాగార్జున ఫ్యామిలీ నుంచి చాలామంది చాలా అసహనం వ్యక్తం చేస్తూ చాలా నెగిటివ్గా ట్వీట్లు వేశారు. దీనికి ఈ విషయానికి మాకు అసలు సంబంధం లేదని. ఇప్పటివరకు దీని మీద చాలామంది సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యారు. ఇప్పటివరకు అయితే ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, అలాగే చాలామంది దీని మీద రియాక్ట్ అవుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు అంత చిన్న చూపు, సెలబ్రిటీస్ మీద ఎందుకు అంత చిన్న చూపు, మీకు మీ విషయాలు రీచ్గా మీ రాజకీయ స్వార్థాల కోసం మమ్మల్ని ఎందుకు దీంట్లోకి లాగుతున్నారని చాలామంది దీన్ని మీద నెగిటివ్గా ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం చాలా వైరల్ కావడంతో ఆవిడ మార్నింగ్ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఏంటంటే ఇప్పుడు చూడండి. అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను ఇష్యూ పైన సమంత, నాగ చైతన్య ఇద్దరు రియాక్ట్ అయ్యారు. అయితే వాళ్ళు ఆ పోస్టులలో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు మ్యూచువల్గా కలిసి మెచ్యూర్డ్గా తీసుకున్న డెసిషన్ ఇది వేరే వాళ్ళ ఎవరి ప్రోద్బలంతో లేదని, కాకపోతే మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని దీనిలోకి లాగకూడదని వాళ్ళ ట్వీట్లో ఉంది. ఇవాళ సాయంత్రం కొండా సురేఖ గారు మరో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. సో ఇప్పుడు ఇది ఈ ఇష్యూ గాయస్, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇష్యూ. దీనిపైన నా అభిప్రాయం ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా ఒకళ్ళ ఫ్యామిలీని వాడుకోకూడదు. అయినా దీనికి వాళ్ళకి లింక్ ఏంటి? మీ రీచ్ కోసం మీరు ఒకళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం అనేది చాలా తప్పు. మీరు పర్సనల్గా మ్యూచువల్ డెసిషన్ తోటి విడిపోయారు. కాబట్టి దీనికి మీరు పర్సనల్గా లింక్స్ పెట్టి మీరు ఎందుకు ఇలా చేయాలి? ఎందుకంటే మీరు ఈ విషయంని రియాక్ట్ అయితే తొందరగా రీచ్ వస్తుందనా? ఎందుకని? లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు చిన్న చూపనా? ఎందుకు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ మీద ఆరోపణలు ఎలాంటి 100 సార్లు ఆలోచించుకోవాలి? అలా చేయాలి ఇండస్ట్రీ వాళ్ళు. అప్పుడే తెలుస్తుంది అందరికీ ఇండస్ట్రీ వాళ్ళ జోలికి రావద్దని. అలా భయం పుట్టించాలి. ఆ భయం పుట్టిస్తేనే వేరే వాళ్ళకి జడుస్తుంది. చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు నాకు మరిన్ని చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గాయ్స్. జై హింద్.